నా చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ మామిడికాయ రోటి పచ్చడి చేసేది, పుల్ల పుల్లగా కారం కారంగా అసలు మస్తు ఉండేది టేస్ట్. అది చేసిన ఈరోజు నేనైతే అంచుకు ఒక ఆమ్లెట్ పెట్టుకొని పచ్చడితో మొత్తం అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. దానికోసం అయితే 2 మామిడికాయలు తీసుకొని ఇట్లా పైన పొట్టు తీసుకోవాలి. లైట్గా పొట్టు తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం వగరు వస్తుంది. తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, కావాల్సినంత కారం, ఉప్పు, ఇంకా కొంచెం మెంతుల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పట్లో అయితే రోట్లో ఇట్లా బరకగా దంచి పోపు పెట్టేది. మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని, తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని అందులో వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అసలు ఉడకనియొద్దు. ఇట్లా పచ్చి పచ్చిగా కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్ట్.